శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಹರಿಯು ಪಂಚಾಶದ್ವರ್ಣ ಸುಸ್ವರ ಉದಾತ್ತಾನುದಾತ್ತ ಪ್ರಚಯ ಸ್ವರಿತ ಸಂಧಿ ವಿಸರ್ಗ ಬಿಂದುಗಳೊಳಗೆ ತತ್ವಾಚ್ಯ ಇರುವ ತತ್ತನ್ನಾಮರೂಪಗಳರಿತುಪಾಸನಗೈವರಿಳೆಯೊಳು ಸುರರೆಸರಿ ನರರಲ್ಲ ಅವರಾಡುವುದೇ ವೇದಾರ್ಥ. మన హరికథామృత సారము పాఠంలో నిన్నటి రోజున వర్ణ ప్రక్రియా సంధి యందు 7వ పద్యం చెప్పుకున్నాం. జీవుడు అతడు ఏ పరిమాణంలో ఉంటాడు, అంటే ఏ సైజులో ఉంటాడు అని చెప్పుకుంటూ, జీవుడు పరమాణువు రూపంలో ఉంటాడు. చాలా కంటికి కనబడనటువంటి ఒక పరమాణువు అతని యొక్క దేహము యొక్క గాత్రం, అంటే దేహము యొక్క పరిమాణం. అటువంటి జీవుని యందు, పరమాణువైనటువంటి జీవుని యందు భగవంతుడు అనేక రూపములతో ఆ జీవుని దేహమునందు, అంటే స్వరూప దేహమునందు అనేక ప్రదేశాలలో అనేక పేర్లతో అనేక రూపములతో ఉంటాడు అనేటటువంటి విషయాన్ని మనకు 8వ పద్యంలో చెబుతున్నారు. 8వ పద్యం, జీవనంగుష్టాగ్రమూరుతి జీవనంగుట మాత్రమూరుతి జీవన ಪ್ರಾದೇಶ ಜೀವಾಕಾರಮೂರ್ತಿಗಳು ಏವಮಾದಿ ಅನಂತರೂಪದಿ ಯಾವಯವಗಳೊಳು ವ್ಯಾಪಿಸಿ ಕಾವ ಕರುಣಾಳುಗಳ ದೇವನು ಈ ಜಗತ್ರಯವ. పదచ్ఛేదం. జీవన అంగుష్టాగ్ర మూరుతి జీవన అంగుట మాత్రమూరుతి జీవన ಪ್ರಾದೇಶ ಜೀವಾಕಾರ ಮೂರ್ತಿಗಳು ಏವಮಾದಿ ಅನಂತರೂಪದಿ ಯಾವಯವಗಳಳು ವ್ಯಾಪಿಸಿ ಕಾವ ಕರುಣಾಳುಗಳ ದೇವನು ಈ ಜಗತ್ರಯವ. ఇక ప్రతిపదార్థం. జీవన అణుస్వరూపుడైనటువంటి జీవుని యొక్క అంగుష్టాగ్రమూరుతి, అంటే అణు ప్రమాణంలో ఉన్నటువంటి జీవుని యొక్క బొటనవేలు అగ్రభాగం, అంగుష్ట అగ్ర, ఆ పరమాణు రూపంలో ఉన్నటువంటి జీవుని బొటనవేలి అగ్రభాగము, ఆ పరిమాణంలో భగవద్రూపము. జీవుని స్వరూపదేహము యొక్క అంగుట మాత్ర మూరుతి, అంటే ఆ అణురూపంలో ఉన్నటువంటి జీవుని స్వరూపదేహము యొక్క బొటనవేలు పరిమాణములో ఒక భగవద్రూపము. జీవన ప్రాదేశ, అంటే అణు ప్రమాణంలో ఉన్నటువంటి జీవుని స్వరూపదేహము యొక్క ప్రాదేశ, అంటే చోటు అని అంటారు. అంటే మన యొక్క బొటనవేలు చూపుడు వేలును బాగా విస్తారం చేస్తే, దూరం చేస్తే ఎంత దూరం ఉంటుందో అంత ప్రమాణంలో, అది ఏమి పరమాణు స్వరూపంలో ఉన్నటువంటి జీవుని యొక్క బొటనవేలు తర్వాత చూపుడు వేలును దూరం చేస్తే ఎంత దూరం ఉంటుందో అంత పరిమాణమునందు భగవద్రూపము. జీవాకార, మరియు ఆ జీవుని స్వరూపదేహము యొక్క ఎంత ప్రమాణం ఉంటుందో అంత ప్రమాణములో వ్యాపించినటువంటి
మూర్తిగడు. ఈ అన్ని భగవద్రూపములు ఏవమాది ఇవే మొదలైనటువంటి అనంతరూపది అసంఖ్యాకమైనటువంటి భగవద్రూప సమూహముల చేత యావావయవగళుడు అంటే ఆ జీవుని స్వరూపదేహము యొక్క రోమము, నఖములు ఇత్యాది సమస్త అవయవములందు వ్యాపిసి ఓతప్రోతముగా వ్యాపించుకొని ఉన్నటువంటి భగవంతుడు కరుణాళుగల దేవుడు. అంటే కరుణాపూర్ణుడైనటువంటి జీవుల యందు కరుణాపూర్ణుడైనటువంటి భగవంతుడు ఈ జగత్రయవ ఈ 3 లోకములను కావ సంరక్షిస్తాడు అని చెబుతున్నాడు. ఇక తాత్పర్యం, ఆత్మ అణుస్వరూపుడైనటువంటి జీవుని యొక్క బొటనవేలు తుది భాగమంత పరిమాణములో భగవద్రూపము, అణుస్వరూపుడైనటువంటి జీవుని స్వరూపదేహము యొక్క బొటనవేలు పరిమాణ రూపము, జీవుని స్వరూపదేహము యొక్క బొటనవేలు చూపుడు వేలు దూరము చేస్తే అంత దూరము అంత పరిమాణంలో ఉన్నటువంటి భగవద్రూపము, జీవాకార భగవద్రూపములు ఈ విధంగా అసంఖ్యాకమైనటువంటి భగవంతుని రూప సమూహముల చేత ఈ జీవుని దేహము యొక్క రోమము, నఖము ఇత్యాది సమస్త అవయవములందు ఓతప్రోతముగా భగవంతుడు వ్యాపించి ఉండి జీవుల పాలిట కరుణామూర్తి అయినటువంటి భగవంతుడు ఈ 3 లోకములను సంరక్షిస్తాడు అని మనకు చెబుతున్నాడు. ఇక విశేష వివరణ. ఈ పద్యానికి వ్యాఖ్యానం చేస్తూ సంకర్షణ వడయ తీర్థుల వారు జీవుని స్వరూపదేహమునందు భగవంతుడు మాత్రమే ఉంటాడు, బ్రహ్మ వాయు మొదలైనటువంటి దేవతలు జీవుని స్వరూపదేహమునందు ఉండరు అని వారు చెబితే, మిగిలినటువంటి వ్యాఖ్యానకారులు జీవుని స్వరూపదేహంలో కూడా బ్రహ్మవాయువులు ఉన్నారు అని వాళ్ళు చెబుతారు. అది మనకు ఆ వివాద అంశము మనకు జోలికి పోకుండా సంకర్షణ వడయ తీర్థులు మహానుభావులు, మిగిలినటువంటి వ్యాఖ్యానకారులు మహానుభావులు ఆ వివాద విషయానికి పోకుండా మనము ఇక్కడ ఈ పద్యంలో చెప్పినటువంటి జీవ అంగుష్టాగ్రమూర్తి, జీవన అంగుటమాత్రమూర్తి, జీవుని ప్రాదేశమూర్తి, జీవాకార మూర్తి, వీటిని చెప్పుకుందాం. మనకు భగవంతుడు అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్తారు. అంటే భగవంతుడు అణువునందు అణువుగా ఉంటాడు, మహత్తైనటువంటి పదార్థమునందు మహత్తుగా ఉంటాడు. అంటే భగవంతుని కంటే చిన్నదైనటువంటి వస్తువు ఈ జగత్తునందు లేదు, భగవంతుని కంటే పెద్దదైన వస్తువు ఈ జగత్తునందు లేదు, అన్నీయూ వాడే అయి ఉన్నాడు. ఎంతటి చిన్నవాడు భగవంతుడు, ఎంతటి అణుస్వరూపము అంటే జీవుడే అణుస్వరూపం మనం చెప్పుకున్నాం. అటువంటి జీవుని యందు భగవంతుడు అంతకంటే చిన్నవాడుగా ఇంకనూ అత్యంత పరమాణువుగా ఉంటూ ఉన్నాడు. ఇది భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి, అచింత్యమైనటువంటి, అనూహ్యమైనటువంటి వాని యొక్క కార్య వైఖరి, వాని యొక్క అఘటనాఘటన సామర్థ్యము. వాడు ఈ విధంగా అణువునందు అణువుగా కూడా ఉంటూ ఉన్నాడు అనేది మనము భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ మనము జీవుడు చెప్పుకున్నాము, పరమాణువు 7వ పద్యంలో. ఆ జీవుని యొక్క బొటనవేలు, ఆ బొటనవేలు యొక్క అగ్రభాగము ఎంత ఉంటుందో
అంత పరిమాణంలో మూలేశ నామక భగవంతుడు ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి భగవద్రూపమునకు మూలేశ అని పేరు. ఇక ఆ అణుస్వరూపుడైనటువంటి జీవుని యొక్క బొటనవేలు పరిమాణంలో భగవంతుడున్నాడు. జీవన అంగుట మాత్రమూర్తి. ఆ భగవద్రూపము పేరు అగ్రేశ. ఇక ఆ జీవుని బొటనవేలు చూపుడు వేలు దూరం చేస్తే ఎంత పరిమాణం ఉంటుందో అంత పరిమాణమునందు ఉండేటటువంటి భగవంతుడు ప్రాదేశనామక భగవంతుడు. ఇక జీవాకార మూర్తి అంటే ఈ జీవుని యొక్క రోమములు వాడి యొక్క అవయవములందు అన్నింటా వ్యాప్తుడై ఉండి జీవాకారమునందే ఉండేటటువంటి భగవంతుడు జీవాకార మూర్తి అని చెబుతూ ఉన్నారు. దీనికి ప్రమాణం ఏది అని అంటే మనకు ముక్తితత్వ గ్రంథము వీటి యందు తైత్తిరీయాది గ్రంథముల యందు ప్రమాణం ఉంటూ ఉన్నది. ఆ చెప్పినటువంటి ఆ ప్రమాణములలో చెప్పినటువంటి విషయాన్నే ఇక్కడ వ్యాఖ్యానకారులు మనకు వివరించి చెబుతూ ఉన్నారు. మొదట ప్రమాణాన్ని చెప్పి తరువాత దాని యొక్క భావాన్ని వివరిస్తాను. విష్ణోరంగాని జీవాంగేష్వచ్చిన్నాని సర్వశః వాసుదేవో హరేః శీర్షం జీవశీర్షే వ్యవస్థితః నారాయణో హరేర్మధ్యం జీవసందోహ సంస్థితః విష్ణోశ్చ దక్షిణః పశ్చాత్ ప్రద్యుమ్నో జీవపక్షగః వామపక్షో అనిరుద్ధశ్చ జీవవామాంగం సంస్థితః సంకర్షణో హరేరంఘ్రి జీవాంఘ్రితల సంస్థితః విష్ణోర్వా భార్గవో రామో జీవవాచి ప్రతిష్ఠితః నరసింహో హరేః ప్రాణో జీవప్రాణే చ సంస్థితః హరేశ్చక్షుశ్చ కపిలో జీవచక్షుస్థితో హరిః జీవాభిమానీ శేషశ్చ తస్మిన్న సంకర్షణ స్థితః. ఈ ప్రమాణముల ప్రకారము ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా అంగుష్టాగ్రమూర్తి, అంగుటమాత్రమూర్తి, ప్రాదేశమూర్తి, జీవాకారమూర్తి. ఇవి తరువాత జీవుని స్వరూపదేహమునందు జీవుని స్వరూపదేహ ఆకారుడై భగవంతుడు వ్యాపించి ఉంటాడు. భగవంతుని శిరస్సునందు ఆ భగవంతుని శిరస్సునందు వాసుదేవ రూపి ఉంటాడు. తరువాత ఆ భగవంతుని శిరస్సే జీవుని శిరస్సునందు ఉంటుంది. అంటే జీవుని శిరస్సునందు వాసుదేవమూర్తి, ఆ జీవుని స్వరూపదేహము మధ్య భాగమునందు నారాయణుడు, దక్షిణ భాగమునందు ప్రద్యుమ్నుడు, ఎడమ భాగమునందు అనిరుద్ధుడు. ఈ విధంగా అనంత పరమాణు రూపములతో జీవుని స్వరూపదేహమునందు భగవంతుడు దేహమంతయు ఈ పేర్లతో వ్యాపించి ఉంటాడు అని చెబుతూ ఉన్నారు. ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే వాసుదేవుడు పురుషనామకుడై జీవుని స్వరూప దేహము యొక్క శిరస్సునందు, జీవుని దేహము మధ్య భాగంలో నారాయణ రూపముతో, జీవుని దేహము యొక్క కుడి భాగమునందు ప్రద్యుమ్న రూపముతో, జీవుని దేహము యొక్క ఎడమ భాగమునందు అనిరుద్ధ రూపముతో, జీవుని స్వరూపదేహము పాదములయందు సంకర్షణ రూపముతో, జీవుని స్వరూపదేహము యొక్క ముఖమునందు వాక్కునందు భార్గవ రూపముతో, జీవుని స్వరూపదేహము యొక్క నేత్రములందు కపిలనామక భగవంతుడు భగవద్రూపముతో, ప్రాణమునందు నరసింహ రూపముతో, జీవాభిమాని అయినటువంటి శేషుని అంతర్గతుడై సంకర్షణ రూపి భగవంతుడు ఈ జీవుని స్వరూపదేహమునందు ఇన్ని ఆకారములతో వ్యాపించి ఉండి ఆ జీవుని ద్వారా, ఆ జీవుని దేహముల ద్వారా
ఈ సమస్త వ్యాపారములను చేయిస్తూ ఉన్నాడు భగవంతుడు అని చెబుతూ ఉన్నాడు. ఈ జీవునికి ఉన్నటువంటి 4 దేహములు, స్వరూపదేహము, దానిపైన లింగదేహము, దానిపైన అనిరుద్ధ దేహము, దానిపైన స్థూలదేహము. ఈ తను చతుష్టయములందు భగవంతుడు ఈ విధంగా అనంతానంత నామములతో అనంత రూపములతో ప్రేరకుడై ఉండి, అంటే అణువైనటువంటి జీవుని యందు పరమాణువై తాను ఉండి ఇన్ని రూపములతో ఉండి తాను స్వతంత్రుడై క్రియలను చేస్తూ అస్వతంత్రులైనటువంటి తన ప్రతిబింబమైనటువంటి జీవుల చేత ఆ కర్మలను చేయిస్తూ ఈ జగద్వ్యాపారాన్ని నియంత్రిస్తూ ఉన్నాడు భగవంతుడు. ఇది భగవంతుని యొక్క అచింత్యాద్భుతమైనటువంటి వ్యాపారము అని మనము గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. ఈ విధంగా జ్ఞానానుసంధానపూర్వకంగా భగవంతుణ్ణి మనము మననం చేయాలి, స్మరణ చేయాలి, ధ్యానం చేయాలి అని చెబుతూ ఇక ఇంతవరకు వివరించినటువంటి భగవద్రూపములు ఈ జీవుని దేహమునందుండి ఏ పనులను భగవంతుడు చేస్తాడు, జీవుల చేత చేయించి వారికి ఏ విధంగా సుఖ సంతోషాలను ఆనందములను ఇస్తాడు భగవంతుడు అనేటటువంటి విషయాన్ని మనము 9వ పద్యంలో చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.